అష్టవక్ర మహాగీత 8వ రోజు. ఇప్పటి వరకు అష్టావక్రుడు అడిగిన ముక్తి, జ్ఞానం, వైరాగ్యం అంటే ఏమిటి, దానికి అష్టావక్రుడు చెప్పిన జవాబు, ఇదేమంత కష్టం, నీ మనసులో ఉన్న ధారణలు తీసేసేయి, రకరకాల అభిమానాలు తీసేసేయి, నీలో ఉన్న అనర్థాలను తీసేసేయి, అక్కడి నుంచి జస్ట్ నువ్వు చూస్తే అదే ముక్తి. ఏది నీ స్వభావమో అది అనుభవించడానికి సాధన ఎందుకు? సో తక్షణం మేల్కొని చూడు, ఏది నీవి కావో అవన్నీ నీవి కావని తెలుసుకో. అనవసరంగా నా అన్న భావాన్ని ప్రతిదానికి జోడించి నువ్వు బాధకు గురి కాకు. ఈ సమస్త విశ్వాన్ని ద్రష్టలా చూసి నువ్వు సుఖంగా జీవించు, అట్లా సుఖంగా చరించు అని రకరకాల విషయాల గురించి తేలికైన పరిభాషలో అష్టావక్రుడు జనకుడు చెప్తూ వస్తున్నాడు. అష్టావక్రుడు అంటాడు, సాకారమనృతం వీధి నిరాకారంతు నిశ్చలం ఏతత్తత్వోపదేశేన పునర్భవ సంభవ. సాకారమనృతం విద్ధి నిరాకారంతు నిశ్చలం ఏతత్తత్వోపదేశేన న పునర్భవ సంభవ. సో అష్టావక్రుడు అంటున్నాడు, ఏదైతే కనిపిస్తూ ఉందో అదంతా భ్రాంతి అని గుర్తించు. ఏదైతే కనిపించలేదో, ఏదైతే కనిపించకుండా ఈ కనిపిస్తున్న దానంతటికీ కారణభూతమవుతుందో ఆ మూలాన్ని స్థిరమైనది, అదే నిజమైన జ్ఞానం అని గుర్తించు. ఈ విధంగా గనక చూస్తే ఈ సంసారంలో నీవు తిరిగి తిరిగి జన్మించకుండా ముక్తిలోనే ఉంటావు అని చెప్తున్నాడు. ఇలాంటి వాక్యాన్నైనా సరైన దిశగా అర్థం చేసుకునే ఒక పద్ధతి ఉంటుంది, విపరీత దిశలో అర్థం చేసుకునే పద్ధతి ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే జీవితం దుర్భరమైపోతుంది. ఏదైనా ఒక విషయాన్ని సరిగ్గా చూడడం వల్ల, సరిగ్గా పట్టుకోవడం వల్ల జీవితం సులభతరం అవుతుంది. సైకిల్ నడుచుకోవాలి, ఒక తప్పుడు వ్యక్తి తప్పుడుగా నేర్పిస్తే జీవితకాలం పట్టొచ్చు. సరైన వ్యక్తి సరిగ్గా అదేమిటో వ్యక్తపరిచి, బ్యాలెన్స్ అంటే ఏమిటి, ఎలా ఎక్కాలి, ఎలా దిగాలి, ఇది పద్ధతి చూడు అంటే చాలా త్వరగా సాధన నుంచి విముక్తి కలిగి నువ్వు ఒక్కడి నుంచి గట్టు మీద పడవచ్చు. సో అష్టావక్రుడు ఏమంటున్నాడంటే, ఏది శాశ్వతం, ఏది అనంతం, ఏది నీ జీవితం యొక్క మూలం, ఏది ప్రకృతిలో ఉండే ప్రతి దాని యొక్క మూలం, దాన్ని చూడు, అది నిరాకారం. కానీ వస్తువుని చూడకు, మనిషిని చూడకు, మనిషి ప్రవర్తనని చూడకు, మనిషి అందాన్ని చూడకు. అలా గనుక చూస్తే నీ దృష్టి అక్కడే ఉంటుంది. సో ఏదైనా రాని పోని, నువ్వు నిశ్చలంగా ఉండు జనక. సో ఈ మధ్య నాకు ఎవరో ఫోన్ చేశారు. రామకృష్ణ పరమహంస లేకపోతే రమణ మహర్షి ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ శిష్యులతో ఇట్లా చెప్పడం చూసాం. వాళ్ళు మరణిస్తున్న సమయంలో ఇట్లా అడిగారు, అయ్యా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు, మీరు వెళ్ళిపోయిన తర్వాత మా గతి ఏమిటి? అప్పుడు రామకృష్ణ పరమహంస చెప్పాడు, అది ఎలాగో చెప్పలేదు. ఎందుకంటే వాటికి ఎంత చెప్పినా అర్థం చేసుకుని వాడికి, అతిగా తర్కించేవాడికి మనం మనస్సును ఎప్పుడు తృప్తి చెందించలేం. ఆధ్యాత్మిక విషయాలు ఎట్లాంటివంటే, నువ్వు ఎలాగైనా ఒక సత్యాన్ని తెలుసుకో, దాన్ని నువ్వు జీవించు, సరిపోతుందంతే.
అంతేగాని అదే సత్యమని నువ్వు వేరే వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నిస్తే నీ భాష వల్ల, నీ ఉచ్చారణ దోషాల వల్ల, నువ్వు చెప్పే పద్ధతి వల్ల అది ఎప్పటికీ చేరదు. అందుకే ఎవరెవరైతే సత్యాన్ని అర్థం చేసుకున్నారో వాళ్ళంతా మౌనాన్ని ఆచరించారు, లేదా అతి క్లుప్తంగా చెప్పారు, లేదా వ్యాఖ్య పెద్దగా చేసినప్పుడు ఇది ఓన్లీ నేను చెప్పాలనుకుంటున్నాను, మిమ్మల్ని ఒప్పించడం లేదు అని ఒక స్టాండ్ తీసుకొని చెప్పారు. లావోత్సు లాంటి వాడు రాసిన అద్భుత ఆధ్యాత్మిక గ్రంథం తావో తే చింగ్ అలాగే మొదలవుతుంది. ఏదైతే చెప్పబడుతుందో అది నిజమైన తావో కాదని అదంతా చెప్పాడు. 86 స్టాంజాస్. అట్లా రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వీళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, మేము ఎక్కడి నుంచి రావడం లేదు, ఎక్కడికి పోవడం లేదు, ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉంటాను. ఇలా అడిగింది ఒక అమ్మాయి నన్ను. వాళ్ళు అట్లా చెప్పారు కదా, అట్లా నాకెట్లా తెలుస్తుంది? అప్పుడు నేను తనతో చెప్పాను, ఏ విషయానికి నిన్ను నువ్వు జోడించుకుంటావో దాన్ని బట్టి తెలుస్తుంది. నిన్ను నువ్వు అనుకుంటే కులానికి జోడించుకోవచ్చు, నువ్వు అనుకుంటే మతానికి జోడించుకోవచ్చు, నువ్వు అనుకుంటే ఒక సంస్థకి జోడించుకోవచ్చు, నువ్వు అనుకుంటే ఒక కుటుంబానికి జోడించుకోవచ్చు, నువ్వు అనుకుంటే శరీరానికి జోడించుకోవచ్చు. నువ్వు దేనికి జోడించాలనుకుంటే దానికి జోడింపబడతావు. అక్కడి నుంచి నీ యొక్క ధారణ, అక్కడి నుంచి నీ దృష్టి, అక్కడి నుంచి నీ సృష్టి అంతా పరికల్పన చేయబడుతుంది. సో ఇప్పుడు నువ్వు శరీరం అనుకుంటున్నావు కాబట్టి అది మరణిస్తుంది అనుకుంటున్నావు. దానికి నువ్వెందుకు జోడించుకున్నావు? మొదట దానికి జవాబు చెప్పు. నువ్వే శరీరం, తద్వారా శరీరం మరణిస్తే నువ్వు మరణించినట్టు. ఈ నిర్ధారణకి, ఈ అవగాహనకి గల కారణం ఏమిటి? దాని వెనుక నీకున్న అనుభవ సారం ఏమిటి? అది నువ్వు డిక్లేర్ చేయాలి కదా. అప్పుడు నేను తనతో చెప్పాను, తేలికైన పరిభాష. ఇప్పుడు నేను నమ్మించడం లేదు, నా సత్యాన్ని నేను నీకు బోధిస్తున్నాను. ఎవరైతే సత్యం చెప్తారో వాళ్ళు ఒక్కటి తెలుసుకున్నారు, ఎవరిని నమ్మించకూడదు, ఎవరిని నమ్మించలేం. చెప్పి పక్కకు తప్పుకో. నేను తనతో చెప్పాను, నువ్వు బతకడానికి ఏకైక మూల వస్తువేది? తను టక్కున చెప్పింది గాలి. ఆ గాలి లేకపోతే నువ్వు లేవుగా. ఆహా, లేను అన్నది. ఆ గాలే నీవనుకో. తద్వారా నీవు అందరి శరీరాల్లో నిండుతున్నావు. ఒక ఇల్లు నీదనుకుంటావు, ఒక దేశం నీదనుకుంటావు. అష్టవక్రుడు అంటాడు, ఇలాగూ రకరకాల ఘోషణలు చేస్తున్నావు, అంతులేని ఆనందం, ఒక అపారమైన జ్ఞానం, అతి సహజమైన జ్ఞానం, ఒక నిరాకారునివి అని నువ్వు ఎందుకు ఘోషించావు? అప్పుడు నేను తనతో చెప్పాను, ఏది లేకపోతే నీ శరీరమే లేదు, అది నీవు తప్ప, దేనివల్ల నీవు ఉన్నావు అది నీవు కాదు. ఇది కూడా తత్వమే అనుకో, కానీ దేనితో నువ్వు జోడించుకుంటే అదే నువ్వు అవుతావు. సో అందుకే సాకారాన్ని నువ్వు వదిలిపెట్టు, నిరాకారాన్ని చూడు. గాలి నిరాకారం ఉంది కానీ కనబడదు. అది ఎవరిది కాదు, దానికి కులం లేదు, మతం లేదు. ఒక పొలిటీషియన్ని, ఒక స్వామీజీని అది ఇలాంటి కల్మషం లేకుండా టచ్ చేస్తుంది. దానికి తారతమ్యాలు లేవు. అది ఉంది, అది ఉంటుంది, అది పరమసత్యం. నేను సత్యాన్ని అర్థం చేసుకున్న మొట్టమొదటి క్షణాలు నాలో కలిగిన భావన నీకు చెప్పాను. దీన్ని తర్కించే వాళ్ళు ఉన్నారు, తప్పనే వాళ్ళు ఉన్నారు, రైట్ అనే వాళ్ళు ఉన్నారు. అది డజంట్ మ్యాటర్. ఏది నిన్ను లిబరేట్ చేస్తుందో, ఏది సంసారంలో ఉండే పనికిరాని ఉపయోగపడింది భవబంధాల నుంచి నిన్ను తక్షణమే లిబరేట్ చేస్తుందో అట్లాంటి అవగాహన ఇచ్చింది నాకు ఇది. ఇది నాకు ఏ పుస్తకంలో తారసపడలే, ఇది నాకే కలిగింది. ఈ క్షణం కూడా తెలుస్తుంది, నేను ఈ శరీరంలోకి వస్తూ పోతూ ఉన్నాను. ఈ క్షణం నేనే నీ శరీరంలోకి వస్తూ పోతున్నాను. నేనే రామకృష్ణ పరమహంస శరీరంలో నిండి ఉన్నాను. ఎందుకు? గాలి నేనయ్యాను కాబట్టి. తద్వారా అది ఎప్పటికీ మరణించదు కాబట్టి, అది ఎప్పుడు పుట్టలేదు కాబట్టి. సో సాకారం మనృతం విద్ధి నిరాకారం తు నిశ్చలం. సో నిరాకారం మీద దృష్టి పెట్టి నిశ్చలంగా ఉండు.
తత్వోపదేశం, ఇట్లాంటి నిజమైన తత్వోపదేశం నీ అర్థం చేసుకుని నా పునర్భవ సంభవ, తద్వారా నువ్వు మళ్ళీ ఎప్పుడు తిరిగి జన్మించవు. దీనికైతే పుట్టుక లేదో మరణం లేదో అట్లాంటిది నువ్వైనప్పుడు ఇక దానికి పుట్టుక లేదు, మరణం లేదు. అది ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోతుంది. 3 రోజుల క్రితమే ఎవరో నన్ను కలవడానికి వచ్చారు. వాళ్ళు నాతో చెప్పింది ఏమిటి, అంత బాగుంది కానీ ఒక్క బాధపోవడం లేదు. ఏమిటది? నా కొడుకు మరణించాడు. అప్పుడు నేను చెప్పాను, ఈ ధారణే తప్పు. ధారణ తప్పవడం వల్ల నీకు అట్లా అనిపిస్తుంది. నువ్వు చెప్పవలసిందల్లా ఏమిటి? నీ కొడుకు శరీరం మాయమైంది, ప్రస్తుతానికి కనిపించడం లేదు. నువ్వు మరణించాడన్న ఆలోచన చేయడం తప్పు. అప్పుడు నేను అన్నాను, ఒకవేళ నీ కొడుకు అమెరికాలో ఉన్నాడు అనుకో, శారీరకంగా కనబడ్డుగా, ఎక్కడో ఉన్నాడన్న ఒక ఆలోచన ఉంటుందిగా. అలాగే ఎక్కడో ఉన్నాడనుకో, ఏదో రూపంలో ఉన్నాడనుకో, నీ దగ్గర ఉంటేనే ఉన్నట్ట. అట్లా అంటే ఏ తల్లి తన పిల్లవాడిని తన కౌగిలి నుంచి బయటికి పంపించేది? స్కూలుకు పంపిస్తున్నారు, విదేశాలకు పంపిస్తున్నారు, ఎక్కడెక్కడో పంపిస్తున్నారు. ఉంటే చాలు, ఎక్కడ ఉన్నా ఉన్నట్టే కదా. అప్పుడు నేను తర్వాత అడిగాను, దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. నువ్వు చూసావా? చూడలేదు. ఎక్కడో ఉన్నాడని అనుకుంటున్నట్టు నీ కొడుకుని దేవుడే అనుకో. నువ్వు ఎలా అనుకుంటే నీ జీవితం అలా దర్శించబడుతుంది. ఏమి అనుకోకూడదు. అనుకున్నప్పుడు ఉన్నతమైన దాంతోనే జోడించు, పనికిరాని దాంతో ఎందుకు జోడిస్తావు? సో అష్టావక్రుడు జనకుడికి దేహభ్రాంతి వదిలేయమని చెప్పాడు, రకరకాల భావనల నుంచి బయటపడని చెప్పాడు. ఏవైతే శరీరం యొక్క తరంగాలు, మనస్సు యొక్క తరంగాలు, ప్రాణ తరంగాలు అంటే ఆకలి, దాహము, శోకం, మోహము, ఆ తర్వాత జనన మరణాలు, ఇట్లాంటివి కూడా నువ్వు కాదని చెప్పాడు. ఆ తర్వాత చెప్తున్నాడు, ఇవన్నీ కాదయ్యే జనక, ఏదైతే నిరాకారం ఉందో దాన్ని నువ్వు అనుకో, అదే నీవు, అదే నిశ్చల స్థితి. దాన్ని చూడు నువ్వు. ప్రతి దాంట్లో ఎన్నటికీ మారని ఒకనొక స్థితి మీద నీ దృష్టి పెట్టు, మిగతాదంతా వదిలి. యథైవాదర్శమధ్యస్థే రూపేంతః పరితస్తు స తథైవాస్మిన్ శరీర్యంతః పరిత పరమేశ్వర. యథైవ దర్శమధ్యస్థే రూపేంతః పరితస్తు సః తథైవాస్మిన్ శరీర్యంతః పరితః పరమేశ్వర. ఒక దర్పణంలాగా ఉండు. ద్రష్ట అంటే దర్పణ స్థితి. ఉదాహరణకి, లేకపోతే హఠాత్తుగా ఉదాహరణ లేకుండా, మాట లేకుండా ఎట్లా అర్థమవుతుంది? ఇదంతా మనిషికి ఎందుకు పట్టింది? దానికి కారణం అతను ప్రపంచంలో ఉన్నాడు కాబట్టి, అతనిలో అనివార్యంగా ద్వైతం వచ్చింది కాబట్టి, ఆ ద్వైతం నుంచి బయటపడడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి, ఈ ద్వంద్వం వల్ల, అద్వైత రీతి వల్ల అతను ఏడుస్తున్నాడు కాబట్టి, తను పెట్టుకున్న బంధాలే తన బాధకు కారణం కాబట్టి. ఎందుకు ఆధ్యాత్మికత? ఆధ్యాత్మికత ఏ అవసరం లేదు. చిన్నప్పటి నుంచి నువ్వు దేంతో నా జోడించకుండా ఉన్నది ఉన్నట్టు చూడగలిగి, ఏది ఎలా ఉపయోగించగలిగితే అలా ఉపయోగించుకోగలిగితే, అందరూ కలిసి అజ్ఞానంలోకి నెట్టారే, మరి దాని నుంచి బయటపడే ఒక పడవ కావద్దు. రకరకాల పడవలు ఉన్నాయి. అత్యంత తేలికైన పడవ అష్టావక్రుడు మనకిస్తున్నది. నువ్వు ఆల్రెడీ గట్టు మీదే ఉన్నావు. జస్ట్ ఒకసారి కళ్ళు తెరిచి చూడు. ఏవేవి నీవని ఏడుస్తున్నావో అవేవి నీవు కాదని గుర్తించు. సో అష్టావక్రుడు అంటున్నాడు, యథైవ దర్శమధ్యస్థే రూపేంతః పరితస్తు సహ. సో దర్పణంలో మనకు ఒకటి ఉన్నట్టు కనిపిస్తుంది. నిజంగా ఉన్నది ఎంత స్పష్టంగా ఉందో
అంత స్పష్టంగానూ కనిపిస్తుంది, కానీ దర్శనానికి ఏది అంటుకోదు. సో ఆ దర్పణం ముందు కొన్ని వందల సంవత్సరాలు నువ్వు నిలబడ్డా, నువ్వు పక్కకు జరగగానే ఆ దర్పణానికి ఏమీ అంటుకోదు. సో ఆ దర్పణం, ఆ అద్దం యొక్క స్థితిలో నీవు ఉండు. నీ కంటెదిరికి ఏదైనా రాని దాన్ని నువ్వు పట్టుకోకు, ఊరికే చూడట్లా. నువ్వు దర్పణం ముందు నిలబడ్డప్పుడు ఆ దర్పణంలో నీ ప్రతిబింబాన్ని చూసుకొని నీకేమైనా ధారణ ఉండొచ్చు, కానీ ఆ దర్పణానికి ఏ ధారణ ఉండదు. ఒకవేళ ఆ దర్పణ స్థితిలో నువ్వు అక్కడ నిలబడి చూడు, దర్పణాన్ని పక్కకు జరిపి ఇప్పుడు ఎవరో నీ ముందుకు వచ్చి నిలబడ్డారు, వాళ్ళు నీ ముందు వెకిలి వేషాలు వేస్తున్నారు, వాళ్ళ మొహాలు చూసుకుంటున్నారు, నువ్వు జస్ట్ ఊరికే చూడట్లా. నీకు దేంతో సంబంధం లేదు. సంబంధం ఉంది అన్నావు, ఎన్నింటితో సంబంధం ఉందో చూడు ఒకసారి. నీ చుట్టూ ఉన్న 20 మందితో సంబంధం, వాళ్ళతో నువ్వు మాట్లాడిన తప్పుడు మాటలు, వాళ్ళ పట్ల నీకున్న ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ పట్ల నీకున్న ధారణలు, నీ పట్ల నీకున్న ధారణలు లైఫ్ని ఎంత జటిలం చేశాయి చూడు. నీ ముఖం మీద నవ్వెక్కడ పోయింది, నీ ఆనందం ఎక్కడ పోయింది. సో అందుకే జనకుడు మాటి మాటికి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, వింటున్నాడు అష్టావకుడు చెప్పినప్పుడు మాటి మాటికి. అదేమిటి? యథైవ దర్శనం మధ్యే రూపస్థ్యం పరితస్తు సహ. ఎట్లాగైతే దర్శనం తనలో అన్నిటినీ ప్రతిబింబించుకుంటుందో, సంపూర్ణంగా ప్రతిబింబించుకుంటుందో, అయినప్పటికీ దర్శనానికి ఏది అంటుకోదు. అట్లాగే నువ్వు దర్శనానికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నా సరే, దర్శనానికి పోయి, దర్శనం కాదు దర్పణానికి పోయి నీ ముఖం నువ్వు అతికించిన, అతుక్కోద్దు దానికి, నీ ప్రతిబింబం దానికి అంటుకునే అవకాశమే లేదు. అట్లా నీ యొక్క నిజస్వరూపం, నీ ద్రష్టాస్థితి, నీ సాక్షి స్థితి, నీ శరీరానికి, నీ మనస్సుకు, నీ ఆకలికి, నీ దెప్పులకి, నీ మనోక్లేశాలకి, నీ కులానికి, నీ మతానికి, వీటికి ఏవి అంటుకోవద్దు జనక. సో ఏది నీకు అంటుకోదు. ఏవేవైతే నువ్వు ఈ భూమి మీద రకరకాల పనులు చేస్తున్నావో అవన్నీ నువ్వు అనుకుంటున్నావు నువ్వేదో చేస్తున్నావని, నువ్వేదో సాధిస్తున్నావని, అవన్నీ నీటి మీద రాతలే అని గుర్తించు. జస్ట్ వేరే వాళ్ళ కళ్ళల్లో నువ్వు ఏదో విధంగా గుర్తింపబడ్డానికి నువ్వు చేసే ప్రయత్నం. నిజంగా ఈ భూమి మీద ఉన్న అందరూ మనుషులు మాయమైతే నువ్వేమీ చేయవు, నువ్వు చివరికి నవ్వవు కూడా. అసలు నీవన్న వ్యక్తివి ఒకడున్నావని మర్చిపోతావు, బట్టలు కూడా వేసుకోకపోవచ్చు. అప్పుడు నువ్వు నిజంగా దర్పణానివి అవుతావు, ఏదున్నా చూస్తావు అంతే. సో అష్టావక్రుడి యొక్క మాటలు తేలిగ్గా అనిపించవచ్చు, వినేవాళ్ళకి అనిపించవచ్చు, ఇదేముంది మాకు తెలుసులే. ఇక్కడ తెలుసా తెలియదా అని కాదు, అది ఆచరణలోకి వచ్చిందా, తద్వారా తక్షణం నువ్వు విముక్తి పొందావా లేదా అన్నది ముఖ్యం. చాలామంది నాతో మెసేజ్లు పెడుతున్నారు, లేకపోతే యూట్యూబ్లో, దే ఆర్ ఆల్ మిస్సింగ్ ద పాయింట్. అష్టావక్ర మహాగీత లేదా అష్టావక్రుడు లేదా జనకుడు త్రేతాయుగమా లేకపోతే ద్వాపర యుగమా, మహాభారతానికి ముందా మహాభారతానికి తర్వాత, ఇదంతా ఇర్రెలవెంట్. అష్టావక్రుడి యొక్క జ్ఞానం వర్తమానానికి సంబంధించింది, జనకుడు ఎవరైనా నీకు సంబంధం లేదు. అష్టావక్రుడు ఏ యుగానికి చెందిన వాడినా నీకు సంబంధం లేదు, ఎందుకంటే సత్యం యుగాలకు సంబంధించింది కాదు. సో నాకు తెలీదు, పుస్తకంలో ఉంది, అందుకని ఒక మాటగా చెప్పాను. అది నిన్న జరిగినా నాకు ఓకే, 1,00,000 ఏళ్ల క్రితం జరిగినా నాకు ఓకే. నేను సత్యం తెలుసుకొని మాట్లాడుతున్నాను కాబట్టి అది పండితుడు చేసే పని. అయ్యో తప్పు జరిగిపోయింది,
అది ఆ యుగము కాదు, అది ఈ యుగము, అది ఆ ఋషి కాదు, ఇది ఈ ఋషి. అట్లాంటి వాటితో నాకు పని లేదు. ఇప్పుడు నేను చదువుతున్నప్పుడు అక్షరదోషం ఉండి ఉండవచ్చు. మీరు దోషాలు చూడనే వద్దు, మూలాన్నే పట్టుకో, జస్ట్ చూసేవాడికి ఉండిపో. అష్టావక్రుడిది చెప్తున్నాడు అనమాట. నువ్వు అన్ని చోట్ల నువ్వు వ్యాపించి ఉన్నావు, అన్ని చోట్ల నీవే ఉన్నావు. లోపల నీవే, బయట నీవే, ఎదుటి వ్యక్తిలో నీవే. ఏ విధంగా నీవై ఉన్నావన్నది జస్ట్ అర్థం చేసుకో. దేనికి నిన్ను నువ్వు జోడిస్తే అదే నువ్వు అయిపోతావు. అలా కాకుండా ఏది మూలమో దానికి నిన్ను నువ్వు జోడించుకో. అదే నీవని తెలుసుకున్నప్పుడు జీవితం తక్షణ విముక్తి చెందుతుంది అని చెప్తున్నాడు. సో అష్టావక్రుడు అంటున్నాడు, ఏకం సర్వగతం వ్యోమం బహిరంతర్యథా ఘటే నిత్యం నిరంతరం బ్రహ్మ సర్వభూతగణే తథా. ఇది ఈ యొక్క చాప్టర్ యొక్క చివరి శ్లోకం, 20వది. ఈరోజు మనం 17, 18, 19, 20 శ్లోకాలు చెప్పుకుంటున్నాం. ఈ 3 శ్లోకాలు స్థితికి సంబంధించిన విషయాలు అష్టావక్రుడు డిక్లేర్ చేస్తున్నాడు. ఇంతకుముందేమో వికారాలు చెప్పాడు, దేహాభిమానాన్ని వదిలేసుకో అని చెప్పాడు. లేకపోతే ఇప్పుడు ద్రష్టకు సంబంధించిన ఒక స్థితి ఏమిటో చెప్తున్నాడు. ఇంతకుముందు ఒక అద్దం గురించి చెప్పాడు. జస్ట్ దర్పణంలా ఉండు, దర్పణ మాతృడిపై ఉండు, అది సరిపోతుంది. అదే ద్రష్టాస్థితి. ప్రతి దాంట్లో నువ్వు కలగజేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు జస్ట్ ఊరికి అట్లా ఉండి చూడు. ఇప్పుడు నీకు దేహాభిమానము లేదు, శరీరం, మనస్సు, అట్లాగే ప్రాణం, వాటిలో చెలరేగే తరంగాలమయం నువ్వు కాదని తెలుసుకో. నువ్వు ద్రష్టవే. అట్లాగే నీకు కులం లేదు, మతం లేదు, అట్లాగే ఎవరు ఒపీనియన్స్తో నీకు సంబంధం లేదు. ఊరికి అట్లా చూడు. అట్లా చూడడం వల్ల ఏం తెలుస్తుంది నీకు, నువ్వెవరని తెలుస్తుంది అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే చివరి భ్రాంతులు ఏవైతే ఉంటాయో, ఏకం సర్వగతం వ్యోమం బహిరంతర్యథ ఘటే నిత్యం నిరంతరం బ్రహ్మ సర్వభూతగణే తథా. మీరు ఎప్పుడన్నా ఒక కుండ కొన్నారనుకోండి, ఆ కుండ బయట ఆకాశం ఉంది, లోపల ఆకాశం ఉంది, స్పేస్ ఉంది. ఇలా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు కుండ మీద మూత పెడితే స్పేస్ విభజించినట్టు కాదు, మీకు అట్లా ఒక భ్రాంతి కలుగుతుంది. అట్లా ఏదైతే ఈ సృష్టికి మూల వస్తువు, సరదాగా ప్రస్తుతానికి గాలి అనుకోండి. ఇప్పుడు కుండలో ఉన్న గాలిని మీరు ఈ సమస్త విశ్వంలోని గాలితో వేరు చేసినట్టు కాదు. మీకు అట్లా అనిపిస్తుంది కుండ యొక్క పల్చటి అంచుల వల్ల, దానికి ఉన్న శరీరం వల్ల. అటువంటి శరీరమే నీకు కూడా ఉంది. సో ఈ సమస్త విశ్వం, దాంట్లో వ్యాపితమైన సత్యమే నీలో కూడా బంధించబడుతుంది. తద్వారా నేను అన్న ఒక భ్రాంతి కలుగుతుంది. ఆ నేను అన్న కలిగి ఉన్న శరీరం నాది అన్న భ్రాంతి కలుగుతుంది. ఆ శరీరం పట్టుకున్న, కొన్న, తాకినవన్నీ నావి అన్న ఒక భ్రాంతి కలుగుతుంది. అందుకే అష్టావక్రుడు అంటున్నాడు, ఏకం సర్వగత వ్యోమ. సో ఏదైతే అంతటా వ్యాపించి ఉందో అట్లాంటి ఒక ఆకాశాన్ని నిన్ను నువ్వు కుండాని ఎందుకు అనుకుంటున్నావు? అష్టావక్రుడు ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్తాడు. దేనితో నిన్ను నువ్వు జోడించుకుంటున్నావు ఒక్కసారి దృష్టి పెట్టు. ఆకాశానికి ఆకారం లేదు, కుండకు ఆకారం ఉంది. కానీ కుండ శాశ్వతం కాదు, ఆకాశమే శాశ్వతం. సో నువ్వు జస్ట్ మట్టి కుండ లాంటి వాడివి, అది శరీరం అంతే, అదే నువ్వని భ్రాంతి చెందకు. ఆ కుండ లోపట బయట సర్వవ్యాపితమైన ఆ ఆకాశాన్ని నువ్వని గుర్తించు. ఒకసారి నాకు ఒక ఆయన ఇట్లా చెప్పాడు,
నేను ఒక చిన్న ప్రయోగం చెప్తాను, చేస్తావా అన్నాడు. నేను చేస్తానని చెప్పాను. అప్పుడు అతను అన్నాడు, నువ్వు ఆరుబయట పడుకో, ఈ చుక్కలు చందమామ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని చూస్తావు కదా, ఎప్పుడన్నా చూసావట్లా? చూశాను అట్లా. ఈరోజు నా కోసం ఒక్కసారి ఆరుబయట పడుకొని ఇలా చూడు. నువ్వు ఆరుబయట పడుకో, ఆ మంచం మీద లేదా నేల మీద, వాట్ ఎవర్, కానీ మేక్ షూర్ చుక్కలు చందమామ ఇవన్నీ అనంతంగా విశాలమైన ఆకాశంలో కనిపిస్తూ ఉండాలి. ఒక్కసారి అవన్నీ నిన్ను చూస్తున్నాయి అనుకో, నువ్వు పడుకో. లెట్ ద హోల్ కాస్మోస్ విట్నెస్ యూ. ఇంతకాలం నువ్వు చూశావు, ఒకసారి అవి నిన్ను చూడని. రెండవసారి అవి నిన్ను చూస్తున్నాయి, నువ్వు వాటిని చూడు. మూడవది, అవి నీవు ఒకటే దానికి సంబంధించినవని తెలుసుకో. నిజంగా ఈ ప్రయోగం నేను చేశాను. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అందరు మనుషుల్లాగే ఏదో ఉద్యోగం చేసుకొని, ఎవరినో పెళ్లి చేసుకొని, ఏదో ఇల్లు కట్టుకొని అట్లా తృప్తి చెందాల్సిన సమాజంలో నేను పుట్టినప్పటికీ ఎందుకో నాకు వీటి మీద వ్యామోహం కలగలే. నిజంగా ఎప్పటికీ చెక్కు చెదిరిన ప్రశాంతత కోసం నేను వెతికాను. అల్ట్రా మోడర్న్ ఐఫోన్ దొరుకుతుంది కానీ ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? అది ఒక జీవితం పట్ల గల సంపూర్ణ అవగాహన వల్ల మేనిఫెస్ట్ కావాల్సిందే. అటు 2009 నుంచి ఈనాటి వరకు నా ప్రశాంతత ఇంత చెక్కు చెదరలేదు. నా ఐ బికేమ్ ఏ చైల్డ్ అగైన్. దానికి సింపుల్. ఎవరి అనుగ్రహం లేదు, ఏ సాధన లేదు, ఏ పూజలు చేశాను అదంతా అనవసరమని అనిపించింది నాకు. ఇప్పటికీ అనిపిస్తుంది అనవసరమని. ఏవి నీవు కాదో, ఏవేవి నీవి కావో, ఏవి నీవు అనుకుంటున్నావో ఆ భ్రాంతుల నుంచి జస్ట్ బయటపడితే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. లావచ్చు చైనాకు సంబంధించిన ఒక తత్వయోగి ఒక చిన్న మాట చెప్తాడు. వాళ్ళ ఫిలాసఫీలో కనిపించిన ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీరు ఇల్లు కొంటున్నారనుకోండి, మీరు గోడలు కొనట్లేదు, ఆ గోడల మధ్యలో ఉన్నటువంటి స్పేస్ని కొంటున్నారు, అవునా కాదా? ప్రపంచంలో బెస్ట్ కార్ రోల్స్ రాయస్ లిమోసిన్ ఆర్ బుగాటి ఆర్ వాట్ ఎవర్, లేకపోతే ఆడి బెంజ్, మీరు స్పేసే చూస్తారు. ఇప్పుడు అదే బెంజ్ అవుటర్ బాడీ అలాగే ఉంచి కారు యొక్క సైజ్ తగ్గిస్తే మీరు కొనరు, లోపల ఒక్కరు కూడా పట్టరు. కానీ కారు బాడీ చాలా బాగుంది, కారులోని అన్ని ఫీచర్స్ వర్కౌట్ అవుతున్నాయి, బట్ యూ డోంట్ బై దట్. మీరు ₹1 కోటి, 2 కోట్లు, 10 కోట్లు ఇస్తున్నది దాంట్లో ఉన్న స్పేస్కి. యు ఆర్ ఆల్వేస్ బయింగ్ ద స్పేస్, యు ఆర్ నాట్ బయింగ్ ద కార్. మీరు ఇల్లు కొనుక్కుంటున్నారు. మీరు ఒక అమెరికాలో ఒక ఇంటికి వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు ఇంటి రెంట్ ఎంత అని అడిగాను. కార్లో వెళ్తున్నప్పుడు తెలుసుకుందామని క్యూరియాసిటీ. అతను అన్నాడు $3,000. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో మొత్తం కాటన్ డబ్బాలే ఉన్నాయి, ఇంట్లో స్పేసే లేదు. నేను అన్నా, మీరు $3,000 ఇస్తున్నారు దేనికి అంటే అతను చెప్పాడు స్పేస్కి. మరి స్పేస్ ఎక్కడ అని అడిగాను. మీరు బంగారం కొనడానికి డబ్బులు ఇస్తే బంగారం ఉండాలి, మీరు బిర్యానీ కొనడానికి డబ్బులు ఇస్తే బిర్యానీ ఉండాలి. మీరు తీసుకున్నది స్పేస్ కోసం కదా, ఆ స్పేస్ని ఇట్లా నాశనం చేస్తే ఎట్లా? మన కుటుంబంలో కొన్ని విషయాలు ఎప్పటికీ అర్థం కావు. ఇంట్లో స్పేస్ ఉంటే నింపుతూ పోతారు, ఇది చాలా దుర్వ్యవహారం. స్పేస్ని ఉంచి కొంత భాగంలో వస్తువులు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కొందరితో ఉంటున్నాను కాబట్టి ఈ ప్రయోగం పరిపూర్ణంగా ఎప్పుడు చేయలేదు. ఇల్లు ఎంత పెద్దగా ఉన్నా సరే వస్తువులతో నింపవలసిన అవసరం లేదు. ఎక్కడ ఖాళీ ఇల్లు ఖాళీగా ఉండాలి. లేదా అర్థవంతమైన వస్తువులతో. ఇక్కడ విభేదం వస్తుంది. ఒకరికి చీర అర్థవంతమైంది, ఒకరికి పుస్తకం అర్థవంతమైంది. కాబట్టి చర్చ వదిలేద్దాం. సో అష్టావక్రుడు అంటాడు, ఒక చిన్న తప్పుడు అవగాహన, దేనితో నిన్ను నువ్వు జోడించుకుంటున్నావో అది నీ జీవితాన్ని పక్కదో పట్టిస్తుంది. ఈ చాప్టర్ యొక్క సారాంశం అంతా ఇంతే. నువ్వు దేహం అనుకోకు, నీవు కులాలు మతాలు ఇట్లాంటి వాటితో నిన్ను నువ్వు జోడించుకోకు, నీకున్న మనోభ్రాంతులని నీవనుకోకు, నీకున్న ఉద్వేగాలు నీవనుకోకు, అట్లాగే నువ్వు కొనుక్కున్న వస్తువులు నీవనుకోకు. అలాగే రకరకాల తరంగాలు శరీరపరంగా, మనస్సు పరంగా, ప్రాణం పరంగా అవేవి నీవనుకోకు. ఇట్లాంటి అన్నిటినీ వదిలి
నువ్వు జస్ట్ ఒక అద్దంలా ఉండు, ద్రష్టగా ఉండు. విశ్వశాంతి సుఖం చెర్, విశ్వసాక్షి సుఖం చెర్. పరితః పరమేశ్వర సర్వభూత గణోతత్. అన్నిట్ల అష్టావక్రుడు ఒకటే చెప్తాడు, నువ్వు ప్రతి దాంట్లోనూ ఉన్నతమైనది ఎంచుకొని విషయంలో ఇంత క్షుద్రమైన విషయాలతో నిన్ను పోల్చుకుంటున్నావు. ఒక మంచి ఐఫోన్ కావాలంటావు, మరి మంచి అవగాహన వద్దా జీవితానికి? అక్కడ మాత్రం క్షుద్రమైన ఆలోచన, ఈ కులం నాది, మతం నాది, ఇది నాది, అది నాది, నా జోలికి రాకు, నీ జోలికి రాను, ఇట్లాంటివన్నీ. సో అష్టావక్రుడు జనకుడు అడిగిన మొదటి శ్లోకానికి, అంటే ముక్తి జ్ఞాన వైరాగ్యాల గురించి అడిగితే అవన్నీ చెప్తాడు. అవన్నీ తెలియనిది కాదు, ఆచరణలో తెలియాలి. అష్టావక్రుడు చెప్పిన ప్రతి మాట పరమ సత్యమని నేను చెప్తున్నాను. అష్టావక్రుడు ఒక వ్యక్తి కాదు, ఒక స్థితిగా చెప్తున్నాడు, నేను ఒక స్థితిగానే చెప్తున్నాను. మీరు వినేవాళ్ళు రెడిక్యూల్ చేయొచ్చు, ఇదంతా బక్వాస్ అనొచ్చు, ఏదో ఊరికి కల్లుబుల్లి కబుర్లు చెప్తున్నాడు అనుకోవచ్చు. అదంతా నీ ధారణ. వాటితో అష్టావక్రుడికి కానీ నాకు కానీ వచ్చేది లేదు, పోయేది లేదు. ఉన్న చోటే హాయిగా ఉండు అని చెప్పినప్పుడు దాన్ని కూడా పిచ్చివాగుడు అంటే దానికి ఏం చేస్తాం? సో అష్టావక్రుడు తన చివరి శ్లోకాల్లో, ఫస్ట్ చాప్టర్లో సంపూర్ణ స్థితి గురించి చెప్తున్నాడు అనమాట. నువ్వు ఒక దర్పణంలో ఉండవయ్యా, నీకేది పట్టుకోదు. నువ్వు ఆకాశానిగా ఉండు. అట్లాగే నాకు కలిగిన అవగాహన, నేను ఒక అమ్మాయితో చెప్పింది, గాలి నువ్వు పీల్చుకోవడం లే, నువ్వే గాలి, అదే దేవుడు, అదే ప్రకృతి. నేనైతే అట్లా కొన్ని ఏళ్ళు జీవించాను. ఇప్పుడు ఎక్కడున్నా నాకు అదే తెలుస్తుంది. నేను సర్వవ్యాపి, నేను అన్ని చోట్ల ఉన్నాను, మీ ఇంట్లో కూడా ఉన్నాను, ఈ క్షణం నీలో నిండుతున్నాను, అవునా కాదు? ఎందుకంటే గాలి నేను కాబట్టి. ఒక ఊరు నీదనుకున్నావు, ఎట్లా అయింది? ఎవరు చెప్పారు నీకు? కానీ ఏదైతే అనంతమో, ఏదైతే నిత్య నూతనమో, దీనికైతే కులమతాలు, దీనికైతే దేశాలు, ప్రాంతాలు, బౌండరీస్ లేవో, అదే నేను. గాలి నేనా నేను అని ఒకప్పుడు పాట రాసుకున్న, ఊరికి రాసుకున్నది కాదు. సో అష్టావక్ర మహాగీత చాప్టర్ 1 పూర్తయింది. చాప్టర్ 2లోకి, అంటే 2వ ప్రకరణంలోకి అడుగు పెడదాం రేపు. మీరు సర్వదా ముక్తిలోనే ఉన్నారు అని చెప్తున్నాడు అష్టావక్రుడు. దానికి కారణం ఏమిటి? ముక్తి అంటే సాక్షి, అంటే ఆత్మ, అంటే ద్రష్ట. అక్కడి నుంచి చెప్తున్నాడు తను. నువ్వు ఎక్కడి నుంచి ఉంటున్నావు అన్నది నీ ఛాయిస్. నేను సాక్షిగానే చెప్తున్నాను. ఏవేవైతే నిన్ను నిరంతరం ఆందోళనకు గురి చేస్తున్నాయో, వేటినైతే నావనుకుంటున్నావో, దేనైతే గంభీరంగా తీసుకుంటున్నావో, అవన్నీ నీవు కంటున్న కలలే, నీటి మీద అలలే. సముద్రంలో అల ఒక భాగం, కానీ అలలో సముద్రం భాగం కాదు. నీలో, నీ మనస్సులో, నీ కల్పనలో కల ఒక భాగం, కానీ ఆ కలనే నువ్వు అనుకుంటున్నావు. అట్లా వద్దు. నువ్వు దర్పణానివి, నువ్వు ద్రష్టవి, నువ్వు సాక్షివి, నువ్వు ఆకాశానివి, నువ్వు నిరాకారానివి. అట్లా చూసి ఈ క్షణమే నువ్వు విముక్తుడివిగా సుఖం చెర్ సుఖీభావ్. శ్రీ సరస్సు వయసు. ఇక్కడి నుంచి మీ అందరి యొక్క ఓపికకి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను.